నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీ అప్సాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మన కూట ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత 1 మంత్లోనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు బాగా నెరవేరుస్తుంది. అలాగే రీసెంట్గా తిరుపతిలో జరిగిన ఒక ఇష్యూ మనకు చాలా సంచలనం రేపింది యావత్ రాష్ట్రంలోనే. ఎర్రచందనం అంటే సాక్షాత్తు ఆ ఫైల్ మన ఆంధ్ర రాష్ట్రం తిరుపతి నుంచి నేపాల్ బార్డర్లో ఎర్రచందనం ఆల్మోస్ట్ 600 టన్స్ దాకా దొరికింది సార్ నేపాల్ బార్డర్లో. దాని మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా చర్యలు, ఆ ఫైల్ నా దగ్గరకు వచ్చింది, దాని మీద సీరియస్గా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సార్. సో దాని మీద మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా 2014లో విభజిత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి అప్పటికే చాలా విస్తృతంగా శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిపోతూ ఉంది. అయితే అప్పటి వరకు దాన్ని అంటే ప్రకృతి వనరు, రాష్ట్ర సంపద అయిన ఈ ఎర్రచందనాన్ని కొంతమంది దుండగులు యథేచ్ఛగా వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పని అంతకుముందు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని గుర్తించడం. ఎందుకంటే కీలకంగా ఆ స్మగ్లింగ్ ద్వారా లబ్ధి పొందుతుంది ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు. ఇటువంటి పరిస్థితిలో విభజిత రాష్ట్రానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టాలి, ఇది మొట్టమొదటిగా ప్రజల సంపద, అన్నిటికన్నా ముఖ్యంగా యథేచ్ఛగా ఈ అడవులను నరికేయటం వల్ల పర్యావరణానికి హాని జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని కట్టడి చేయడానికి కావాల్సిన ఒక స్పెషల్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పని అప్పుడు డిఐజీ హోదాలో ఉన్న కాంతారావు గారి నేతృత్వంలో, ఐపీఎస్ అధికారి గారి నేతృత్వంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వారికి విస్తృత అధికారాలు ఇచ్చారు, అధునాతన ఆయుధాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు డెడికేటెడ్గా అంటే ఆ శేషాచలం అడవుల్లో ఈ చెట్లను నరకటానికి తమిళనాడు ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఒక రకంగా వారికి కూడా ఏంటంటే భయము, పోలీసులు అంటే ఒక రకమైన లెక్కలేనితనాన్ని, బరితెగింపుతనాన్ని ఉన్నాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. దాంతో ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఆ ఎర్రచందనం కూలీలకి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకరోజు 15 మంది ఎర్రచందనం కూలీలని పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చేయడం జరిగింది. కుంబింగ్లో అది అప్పట్లో జాతీయ స్థాయిలోనే ఒక పెద్ద సంచలనంగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య విభేదాలు సృష్టించడానికి దాన్ని ఒక ఆస్కారంగా మలిచే ప్రయత్నం చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర సంపదని అపహరించడానికి వస్తున్న కూలీలని కట్టడి చేసే ప్రాసెస్లో జరిగిన సంఘటనని మానవ హక్కుల హరణ పేరిట రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వాడుకునే ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితి ఆ రోజు అంటే స్మగ్లర్లని కట్టడి చేయడానికి ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తే 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టడి చెయ్యకపోగా ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు అని అంటే, ఒకనాడు పోలీసుల ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్మగ్లర్ల ద్వారా పోలీసులు కారుతో తొక్కించి చంపబడ్డారు. అంటే స్మగ్లింగ్ని అడ్డుకోబోయిన పోలీసుల మీదకి ఆ కారు దూకిచ్చి పోలీసుని గుద్దించి చంపే అంతటి తెగింపు స్మగ్లర్లు ప్రదర్శించారు. స్మగ్లర్ని తరిమిన పోలీసులను చూసిన దగ్గర నుంచి పోలీసుల్ని చంపిన స్మగ్లర్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకి అంటే పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ నేపాల్ బోర్డర్లో పట్టుబడ్డ ఎర్రచందనం సుమారుగా 600 టన్నుల క్వాంటిటీ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో అందులో ఆ ఎర్రచందనం క్వాలిటీని బట్టి ఏబీసీగా కేటగరైజ్ చేస్తారు. ఒకవేళ అదే కనుక ఏ కేటగిరీ అయ్యి ఉన్నట్టయితే దాదాపుగా 1000 కోట్ల ఖరీదు చేసే ఎర్రచందనం. ఇవాళ శేషాచలం అడవుల్లో చెట్లను నరకటము, ఆ నరికిన దాన్ని అడవి దాటించడం వరకు ఒక ఎత్తు అనుకుందాం మనం. ఇవాళ నేపాల్ వరకు అంత క్వాంటిటీ చేర్చగలిగారు అని అంటే దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కానీ, చెక్ పోస్టుల క్లియరెన్స్ కానీ ఇవన్నీ
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రమేయం లేకుండా సాధ్యపడే అంశమేనా? అదే సార్, దాని మీదే పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు కదా సార్. అవును. పెద్దిరెడ్డి ఎక్స్ మినిస్టర్ అండ్ మిథున్ రెడ్డి గారు కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అవును. సో అన్నట్టు ఆయన ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన మైనింగ్ అండ్ అటవీ శాఖలకు ఆయనే బాధ్యుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అంత క్వాంటిటీ ఎర్రచందనం ఇక్కడ నుంచి మీకు నేపాల్ బార్డర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు అని అంటే ఎన్ని వెహికల్స్ కావాలి, ఎన్ని కంటైనర్ల ద్వారా దాన్ని అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ చేయాలి? మధ్యలో ఇతర రాష్ట్ర ఎన్ని బోర్డర్స్ క్రాస్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ క్రాస్ చేయటం ఒకటే కాదు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే ఎంత పెద్ద నెక్సస్ దీని వెనక ఉందనుకోవాలి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కాదు, వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయి మాఫియా గ్యాంగులతోటి ఆ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటేనే అంత బాహాటంగా అంత క్వాంటిటీ అంత దూరం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లా కేంద్రంగా జరిగిన చాలా దుస్సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి శ్రీవారి సన్నిధికి వెళ్ళి అక్కడ భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని కేశాలు సమర్పిస్తారు. అది అనాదిగా వస్తున్న ఆచారం. అటువంటి శ్రీవారికి చెందిన అటువంటి జుట్టు కేశాలు ఒక కంటైనర్ నిండా బర్మా బోర్డర్లో పట్టుబడింది, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి. శ్రీవారికి భక్తులు సమర్పించిన కేశాలు శ్రీవారి సంపదవి, వాటిని ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ టెండర్లు పిలిచి ఆక్షన్ కండక్ట్ చేస్తారు. దాని మీద వచ్చే ప్రతి రూపాయి శ్రీవారికి చెందాలి. అటువంటి దాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఎవరి ఆశీస్సులతో బర్మా బోర్డర్ వరకు ఒక కంటైనర్ కేశాలు వెళ్ళిపోయినాయి? ఎవరు బాధ్యులు దానికి? అక్కడ పట్టుబడిన తర్వాత దాన్ని ట్రాక్ చేస్తే అవి తిరుపతి శ్రీవారికి సంబంధించినవి. అంటే ఇటువంటి యథేచ్ఛగా ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచారు, ప్రకృతి వనాన్ని దోచారు. అంటే మీకు ఒక రకంగా మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ రోజు కూడా రాజకీయాల్లో అవినీతి లేదు అని చెప్పని ఎవరో సర్టిఫై చేయలేం. రాజకీయాల్లో ఉండే అవినీతి ఎలా ఉండేది అని అంటే ఎవరో కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లిస్తే దాంట్లోంచి కొంత కమిషన్ తీసుకోవటం, ఏదైనా కంపెనీలకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే దాంట్లోంచి కొంత కమిషన్ తీసుకోవటం లాంటి పరిమిత స్థాయి అవినీతి మనం గత ప్రభుత్వాల హయాంలో కూడా వినున్నాం. కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వనరుని లూటీ చేయటం ద్వారా చాలా షార్ట్ టర్మ్లో కోటీశ్వరులు బిలియనీర్లుగా మారారు. మనం కళ్ళ ముందు చూస్తూ ఉండగానే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక నయా రిచ్ ఎమర్జ్ అయ్యారు సొసైటీలో. వీళ్ళ వెనక ఇంత డబ్బు సంపాదనకి వీళ్ళకి మార్గం సుగమం చేసిన అంశాలు ఏంటంటే ప్రభుత్వం అధికార వ్యవస్థను అడ్డు పెట్టుకొని మైనింగ్ రిసోర్సెస్ని దోచుకోవటం, తర్వాత భూములు ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది అనగానే ఆ సమీపంలో వీళ్ళు భూములు కొట్టేయటం, ప్రభుత్వం ద్వారా భూములు ఒక బోగస్ ప్రాజెక్టు సబ్మిట్ చేసి దానికోసం ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని ఆ భూముల్ని ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయకుండానే బ్యాంకుల్లో మార్టగేజ్ చేసేసి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకోవటం, ఈ రుణాలని ఎగ్గొట్టేసి ఇవాళ ఆనాడు చేసిన పనుల పర్యవసానం ఇవాళ 1000 కోట్ల రూపాయల బ్యాంకులకి నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్గా మారిపోయి ఎన్సిఎల్టీల్లో ఇవాళకి డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నాయి. అంటే 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఆవిరైపోయింది. కానీ వీటికి పాల్పడిన ఎవరైతే ఈ వ్యాపారస్తులు అధికార పార్టీకి దగ్గరగా ఉండేవాళ్ళు ఇప్పటికీ సమాజంలో పెద్ద మనుషులుగానే చలమణవుతూనే ఉన్నారు. వాళ్లే పదవులు అనిపిస్తూ ఉన్నారు, వాళ్లే హోదాల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి ఒక నయారిచిని సృష్టించిన రాజశేఖర రెడ్డి గారి వారసుడిగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాలనా హయాంలో కూడా ఇదే ఒరవడను కొనసాగిస్తా. కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి పాల్పడ్డారు. ఇక అంతకన్నా బరితెగ్గింపే ఉంటుంది. ఒక యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్కడ కూడా అక్రమ గ్రానైట్ క్వారింగ్కి దౌర్జన్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అతను అన్యాయాలు పాల్పడుతుంటే అక్కడి నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన కొంతమంది తన కార్యకర్తలతోటి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని తరివేశారు. కనీసం ఆ ప్రాంతానికి రానియకుండా కూడా అడ్డుకున్నారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి అమరావతి రాగానే మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఒక చట్టమన్నా లేదు వ్యవస్థలన్నా భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. అంటే చట్టాన్ని గౌరవించాలి అనే చిత్తశుద్ధి అయినా ఉండాలి, లేదు
చట్టాన్ని అతిక్రమిస్తే చట్టాన్ని అతిక్రమించడం వల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే భయమైనా ఉండాలి. ఇవేమీ లేని బరితెగింపు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, పదవుల్లోకి వచ్చినప్పుడు, హోదాలు దక్కినప్పుడు, అధికార వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడ్డప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనడానికి 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాజానికి పరిచయం అయింది, రాష్ట్రానికి పరిచయం అయింది, దేశానికి పరిచయం అయింది. ఇవాళ ఈ 600 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా వల్ల ఇప్పుడు మనకి పట్టుబడింది 600 టన్నుల అక్రమ రవాణా. మనకి గతంలోనే ముంద్రా పోర్ట్లో 3000 కిలోల హెరాయిన్ పట్టుబట్టడం జరిగింది. అంటే దాదాపుగా అంతర్జాతీయ మార్కెట్లో అంటే ఆ పట్టుబడ్డ హెరాయిన్ 3000 కోట్ల రూపాయలు ఖరీదు అన్నారు. అంటే దాని లీడ్స్ విజయవాడతో ముడిపడి ఉన్నాయి. తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే విశాఖపట్నం పోర్ట్కి 25 కిలోల డ్రై ఈస్ట్ కంటైనర్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. అంటే ఈ నెక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిపోయింది. రీసెంట్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు కాకినాడ పోర్టులో ఆయన పర్యటించిన సందర్భంగా అక్కడ దాదాపుగా 38,000 టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్న వాటిని పట్టుకోవడం జరిగింది. అంటే అది పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసిన బియ్యం అయినా సరే, ప్రకృతి వనరైన ఇసుక అయినా సరే, లేదు శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం అయినా సరే, మనకి వెనక చదువుకునే వాళ్ళం కదా, ఇందుగలడు అందులేడు ఎందెందు వెదిగితే అందందే గలడు హరి అని చెప్పని. అట్లాగే డబ్బు సంపాదనకి ఇది లేదు అది లేదు, ఏ మార్గం దొరికితే ఆ మార్గం ద్వారా అడ్డగోలుగా అధికారాన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సంపాదించిన పర్యవసానం అదే వరడు కొనసాగించాలని చెప్పని ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైన ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదేమైనా సరే ప్రజలు వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి దోపిడీని అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పని ఒక నిస్తాప్రాయానికి వచ్చారు. ఆ వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి అరాచకాలను కట్టడి చేయడం కోసం చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చట్టసభకు మొట్టమొదటిగా ఎన్నికయ్యారు. పాలనా బాధ్యతల్లో మొట్టమొదటిగా వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారు. కానీ చాలా ఫాస్ట్ లెర్నర్గా నెల రోజులు ఇంకా గడవల, రేపటికి కానీ నెల రోజులు పూర్తి కాదు. కానీ ఈలోగానే ఆ పరిపాలనలో ఉన్న లోటుపాట్ల గురించి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పప్పుల గురించి, అలాగే తన బాధ్యతలేంటి, తన విధులేంటి, తనకున్న లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా గుర్తెరిగి వాటిని నేర్చుకుంటూ తెలియని వాటిని అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అద్భుతమైన అంటే పనితీరు కనపరుస్తున్న తీరు చూస్తేనే ఖచ్చితంగా రాబోతున్న రోజులు ఇటువంటి అక్రమార్కులకి కళ్ళెం వేయడానికి కావాల్సిన చర్యలు ఆయన ద్వారా తీసుకోబడతాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది.